ఒక అద్భుతమైన ఆలయం ఉందని మీకు తెలుసా? అవును, మీరు వింటుంది నిజమే. కలియుగ వైకుంఠంగా పిలువబడే తమిళనాడులోని శ్రీరంగాన్ని పోలిన ఆలయం. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే శ్రీరంగం ఆర్కిటెక్చర్ ని గుర్తు చేస్తుంది. ఆ శ్రీరంగం కావేరి నది ఒడ్డున ఉన్నట్టే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. చుట్టూ నీళ్లతో, చల్లని గాలులతో ఈ ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మరిన్ని రోజులు ఈ ఆలయం గురించి, దీని చరిత్ర గురించి మీకెవరు చెప్పలేదనుకుంటున్నారా? పర్లేదు, నేను చెప్తాను వినండి. 17వ శతాబ్దంలో వనపర్తి సంస్థాన రాజైన గోపాలరావు గారు తమిళనాడులోని శ్రీరంగ ఆలయాన్ని దర్శించుకొని అక్కడి ఆర్కిటెక్చర్ కి మంత్రముగ్ధులయ్యారు. ఇటువంటి గొప్ప ఆలయాన్ని తన రాజ్యంలో కూడా నిర్మించాలనుకున్నారు. వెంటనే వైష్ణవ ధర్మాన్ని స్వీకరించి గుడి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఆలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ ని వెతకటానికి గరుడ దారి చూయించి రంగసముద్రం అనే ఈ చెరువు ఒడ్డున దొరికేలా చేసిందని అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని శ్రీరంగపురంగా పిలవసాగారు. ఈ ఆలయం వివాహాలకి